అందరికీ నమస్తే అండి. నేను మీ సురేష్ మాట్లాడుతున్నాను. ఇవాళ గుబుల్ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం దగ్గరికి వచ్చానండి. చూశారు కదా ఎంత అడ్వెంచరస్గా ఉందో గుడి. చాలా అంటే చాలా అడ్వెంచర్, సాహసం అనుకోవాలండి ఈ ఒక్క ట్రిప్ అనమాట. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అంతకుముందు ఈ మధ్యన నేను చేసిన వీడియోల కంటే ఈ వీడియో చాలా బెటర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. దయచేసి ఇప్పుడున్న ఈ ప్లేస్ చూసారు కదా, చుట్టూ అడవి చూసారు కదా, రాళ్ళు మెట్లు ఎలా ఉన్నాయో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇది గుబులు వెంకటేశ్వర స్వామివారి గుట్ట అండి, కొండ పైన స్వామివారు వెలిసారు. అక్కడ దర్శనానికి వెళ్ళాను. కింద స్వామివారి పాదాలు ఉంటాయి. నాకు నిజంగా చాలా అంటే చాలా భయం వేసిందండి. నిజంగా ఈ వీడియోని చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అక్కడ ఉండే అట్మాస్ఫియర్, సౌండ్ కానీ అది కానీ. ఎందుకంటే నేను మైక్ తీసాను, మైక్ వాడట్లేదు. ఎందుకంటే మైక్ వల్ల నేచర్ వీడియో క్వాలిటీ కంటెంట్ రావట్లేదు, నా వాయిస్ వస్తుంది తప్ప అట్మాస్ఫియర్ నేచర్గా రావట్లేదు. అందుకని చెప్పి నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దానికి సపరేట్ సాఫ్ట్వేర్ వాడి సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడమే. మైక్ వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ రావట్లేదు. కానీ ఈ వీడియో మటుకు చాలా అంటే చాలా భయం వేసిందండి నాకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ నమస్తే అండి, నేను మీ సురేష్ని మాట్లాడుతున్నాను. ఇవాళ మీరు చూడబోతున్న వీడియో అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు. మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా ఏమున్నా సరే ఈ యొక్క దేవాలయాన్ని సందర్శిస్తే మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటే నేను కూడా వచ్చానండి. ఇంతకుముందు ఆర్చ్ చూశారు కదండి, అది హైదరాబాద్ నుంచి హనుమకొండ, వరంగల్, హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే హైవేలో చినపెండియాల గ్రామం దగ్గర ఉన్న ఆర్చ్ అండి. అది మెయిన్ హైవే మీద ఉండే ఆర్చ్. ఆ తర్వాత మనం అక్కడి నుంచి బస్సు ఎక్కితే చిలుపూరు రోడ్డు, చిలుపూరు గుట్ట క్రాస్ రోడ్ అని చెప్పి ఇక్కడ రోడ్డు ఉంటుందండి. ఇవ్వండి, ఇప్పుడు మనం అది హైవే నుంచి వచ్చిన రోడ్డు, ఇది వేరే రోడ్డు. ఇది గుడికి వెళ్ళే ఆర్చ్ అండి. ఇక్కడ నుంచి మనం వేరే వెహికల్ పట్టుకొని గుడికి వెళ్ళాలి. ఓకేనా. ఇది చిలుపూరు క్రాస్ రోడ్ అండి, చిలుపూరు గుట్ట క్రాస్ రోడ్డు జంక్షన్ ఇది. చిలుపూరు గుట్ట క్రాస్ రోడ్ నుంచి బుగులు వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి కేవలం 1.5 కిలోమీటర్ దూరమేనండి. దారిలో ఇవన్నీ నాకు లిఫ్ట్ ఇచ్చారండి, ట్రాక్టర్ నడుపుతున్నారు కదా ఆయన. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు, మీ వల్ల నాకు చాలా టైం కలిసి వచ్చింది. ఇదేనా గుడి? థ్యాంక్స్ అన్న. గుబుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇది ఒక చిన్న రామాలయం ఉందండి. చూసారు కదా ఇక్కడ ఎలాంటి సౌండ్ వస్తుందో. మొత్తం కోతులు ఉన్నాయి. చూసారు కదండి, గుబుల్ వెంకటేశ్వర స్వామివారి గుట్ట, చిలుపూరు గుట్ట అంటారు. ఒకసారి వెళ్ళి మనం గుడి విశేషాలు తెలుసుకుందాం. చూడండి, ఈ మధ్యనే దిగువనున్న స్వామివారి పాదాలు ఉన్న దేవాలయం వరకు వాహనాలు వెళ్ళేలాగా కొత్తగా రోడ్డు వేశారు. చూడండి, గుబులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసానండి. చూస్తున్నారు కదా కొండపైన మొత్తం రోడ్డుపై కనిపించే కొండనండి ఇది. చూడండి స్వామివారి టెంపుల్. ఇప్పుడు మీరు చూస్తుంది రోడ్డు మార్గం వేయకముందు స్వామివారి పాదాల వరకు కూడా మెట్ల మార్గం ఉండేదండి. చూస్తున్నారు కదా ఆర్చ్, మొదటి పాదం, మొదటి తొలిమెట్టు. ఇప్పుడు మీరు చూస్తున్న అంతా కూడా మెట్ల మార్గం అండి. ఇది స్వామివారి పాదాల వరకు ఉన్న మెట్ల మార్గం. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంగణం అంతా
స్వామివారు బుగులు వెంకటేశ్వర స్వామివారి పాదాలు ఉన్న దేవాలయం అండి. చూస్తున్నారు కదా, లోపల అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది. చూసారు కదండి, ఇది పాదాల వరకు ఉన్న మెట్ల మార్గం. ఇప్పుడు మనం చూస్తుంది ఆ పక్కన చూశారు కదా, అదంతా కార్ పార్కింగ్. ఆ పక్కన కార్లు వెహికల్స్ రావడానికి చిన్న రోడ్డు మార్గం వేశారండి. ఇది కేవలం పాదాల వరకేనండి ఈ రోడ్డు మార్గం. ఆ పక్కన ఉన్న మెట్లు పైన ఎగునున్న స్వామివారి దగ్గరికి వెళ్ళటానికండి. చూశారు కదా, ఎగునున్న స్వామివారి దగ్గరికి వెళ్ళటానికి వేసిన మెట్లు అండి. మొదటి మెట్టు ఎక్కేసాను. అమ్మా పర్లేదు. ఏమ్మా, ఇప్పుడు సాయంత్రం 4 అవుతుందండి. కాసేపట్లో చీకటి పడిపోద్ది. అందుకని చెప్పి ముందు పైన ఉన్న స్వామివారి దర్శనం చేసుకొని కింద ఉన్న స్వామివారి పాదాల దర్శనం చేసుకోండి అని చెప్పి కిందన ఒక ఆవిడ చెప్పారు. అందుకని చెప్పి నేను ముందు పైకి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు చీకటి అయిన తర్వాత కష్టం కదండి. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదండి, కింద ఉన్న గుడి మెట్లు. ఇక్కడ నుంచి ఇవన్నీ రాళ్ళు మెట్లు వచ్చాయండి. అక్కడ వరకు సిమెంట్ మెట్లు ఉన్నాయి. రెండు గుట్టల మధ్యలో మెట్లు వెళ్తున్నాయండి. సౌండ్ చూసారా, ఎంత ఇదిగా వస్తుందో. స్థల పురాణం ప్రకారం కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారు తన కళ్యాణం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారండి. తన వివాహం జరిగిన కొన్నాళ్ళ తర్వాత కుబేరునికి వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు గుబులు చెందారు. ఆ యొక్క దీనస్థితిలో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరుమలను వదిలిపెట్టి ఈ యొక్క చిలుపూరు గుట్టపైకి వచ్చి తపస్సు చేశారు. ఆ తపస్సు చేసే గుహ ఈ కొండపైనే ఉందండి. మెట్లు వర్షాలు పడి కొండ మట్టి జారుతుంది కదండి, మొత్తం అన్నీ కూడా పోయి ఎక్కడికక్కడే దాదాపు కింద స్వామివారి నామాలు చూసిన గుట్ట దగ్గరికి వచ్చేసానండి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు నన్ను బాగా గమనించవచ్చు. నేను ఒకసారి గుబులు వెంకటేశ్వర స్వామి, ఒక్కోసారి బుగులు వెంకటేశ్వర స్వామి అని అంటున్నాను. ఇక్కడ అసలు గుబులు అంటే ఆంధ్రాలో చింతించడం, బుగులు అంటే తెలంగాణలో చింతించడం. అంటే తెలుగు యాసలు బట్టి కొంత పదజాలం మారుతూ ఉంటుంది ప్రాంతాల పరంగా. ఇక్కడ గుబులు అన్న బుగులు అన్న చింతించడం అనమాట. స్వామివారు అప్పు తీర్చడం కోసం వడ్డీ కట్టలేని పరిస్థితిలో చింతనతో ఈ యొక్క కొండపైన తపస్సు చేశారండి. అది మీరు బాగా గమనించవచ్చు. ఎక్కడ తిరుపతి, ఎక్కడ శ్రీనివాస మంగాపురం, ఎక్కడ చిలుపూరు గుట్ట. దేవుళ్ళకి 100 కిలోమీటర్లతో పనేటండి. ఒక అడుగు ఇక్కడ తీసి ఇంకెక్కడైనా వేయగలరు, భగవంతుడితో పోలిక. కానీ భగవంతుడు సాక్షాత్కారం అంటూ ఉండాలంటే ఒక్కో ప్రదేశానికి, ఒక్కో క్షేత్రానికి ఒక్కో కథ ఉండాలి. లేకపోతే ఇదంతా ఉంటుందా?
ఆంజనేయ స్వామివారి లాగే కనిపిస్తున్నారు. చూడండి, చూసారా? బాగా గమనించండి. ఎదర ముఖం ఆంజనేయ స్వామి లాగే అనిపిస్తుంది నాకు. చూసారా? ఒక్కో దగ్గర మన మనసులో ఏముంటే మనకు బయటకు కూడా అదే కనిపిస్తుంది అనడానికి కారణం ఇలాంటి ప్రకృతిలో ఉన్న అద్భుతాలేనండి. ఇదిగోండి, చూసారా? వరకు మెట్లు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ వరకు మెట్లు ఉన్నాయి. ఈ ఆంజనేయ స్వామి వారిది చెప్పాను కదా, రాయి ఈ కింద నుంచి కూడా కనిపిస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవైపు నుంచి గరుడ స్వామి, ఒక పక్క ఆంజనేయ స్వామి లేకండి. ఇక్కడ నుండి మట్టుగా గుట్టలే ఉన్నాయండి. వెళ్దాం. స్వామివారిది నిజంగా స్వామివారికే లక్ష్మీ కటాక్షం దొరికిన చోటండి ఇది. స్వామివారి రూపం మీద శిల మీద కనిపిస్తుంది. దీని గురించి నాకేమీ తెలీదు. చూడగా ఒక రూపం అయితే నాకు తెలుస్తుంది. ఒక రూపం అయితే తెలుస్తుంది, గరుడ స్వామిలాగా. చూశారు కదా, ఆ పైన మట్టుగా ఆంజనేయ స్వామి వారి రూపం ఉంది. ఇది మట్టుకు చాలా రిస్క్గా ఉందండి. ఇక్కడ చాలా అంటే చాలా. ఇదిగోండి ఆంజనేయ స్వామి వారి రూపం చూసారా?
నేను ఇంకా బ్యాక్ అయిపోతానండి. ఒకసారిగా సౌండ్ వచ్చింది, చాలా రిస్క్ సౌండ్. అదేమనేది నేను చెప్పలేను. ఇంకా రావద్దు పైకి అన్నట్టుగా వచ్చింది. ఇలాంటి ప్లేసులకు వచ్చామంటే కంపల్సరీ తోడు రావాలండి. పరిగెత్తడానికి కూడా అవకాశం ఉండదు, చెప్పులు వేసుకురాము. ఇక్కడికి ఎవరు వచ్చినా సరే కంపల్సరీ ట్రెక్కింగ్ షూస్ లేదా వాకింగ్ షూస్ అయినా పట్టుకొని రండి. ఎందుకంటే నడవడం చాలా కష్టం. మెట్లు కూడా లేవు. ఏదైనా అవసరమైతే మనం ఒకసారిగా కూడా వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. పైన మెట్లు వచ్చినంత వరకు కూడా కొంత రిస్కే, కానీ ఇది చూసారు కదా ఎలాగుందో నిర్మానుషంగా. చాలా రిస్కేనండి. నేను ఒక రకంగా రిస్క్ తీసుకున్నట్టుగా చూసారు కదా, కాళ్ళు కూడా చెప్పులు లేవు. ఎవరినైనా తోడు పట్టుకురావాలి. ఈసారి ఇలాంటి ప్లేసులకు వస్తే ఊర్లో ఎవరినైనా గైడ్ లాగా ఎంతో కొంత ఇచ్చి పట్టుకురావడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ గైడ్ చేస్తూ ఉంటారు. మెట్ల దగ్గరికి వచ్చాను, కొంత ఊరట కలిగింది. వెంకటేశ్వర స్వామి, నీ దగ్గరికి వచ్చాను, కానీ అక్కడ నాకు ఎదురైన సంఘటన వెనక్కి వెళ్ళిపోమన్నట్టుగానే వచ్చింది. నేను ఇంకా కిందకి వెళ్ళి నీ పాదాల దర్శనం చేసుకుంటాను స్వామి. నా యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ నీకు తెలుసు. అప్పు లేనివాడు ఆరోగ్యవంతుడు. నాకు అప్పులు ఉన్నాయి. ఇంకా నాకు ఎంత అప్పు ఉందో నాకు తెలీదు. ఎందుకంటున్నానంటే రేపంటూ ఉంటే, భవిష్యత్తు అంటూ ఉంటే ఇంకా అప్పులు చేయాల్సిన అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలు రాకుండా ఒకరికి సాయం చేసేలాగా ఒక మంచి పొజిషన్కి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులో నేను ఒకడిని. నన్ను ఒక మంచి పరిస్థితికి తీసుకురా తండ్రి. ఎందుకంటే వెనక్కి తిరిగి అంత ధైర్యం కూడా రావట్లేదు. ఎందుకంటే అక్కడ ఎదురైన సంఘటన నాకు అలా ఉంది. మాత్రం అజాగ్రత్తగా కూడా ఇలా మెట్లు అనుకొని వచ్చేస్తే ఇక్కడ చూసారా బండరాయి ఎలాగుందో, ఏమాత్రమైనా జారవచ్చు. రిస్క్ అన్నమాట. చూసారు కదా, చాలా టైం ఎక్కువ తీసుకొని దిగాలి. చాలా అంటే చాలా ఎక్కువ. నిజంగా భక్తులు ఎవరైనా సరే గుంపులుగా రండి. గుంపులుగా వచ్చి కింద ఇంటిమేషన్ ఇవ్వండి. పైకి వెళ్ళినట్టుగా ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఆవిడకి చెప్పేసి వచ్చాను. ఆవిడన్నీ అడిగారు, ఏ ఊరు బాబు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే, అమ్మాయి పలానా వైజాగ్ నుంచి వచ్చాను,
ఇలాగ సోమవారం దర్శనం కంటే సరే ఇప్పుడు ముందు వెళ్ళి పైకి వెళ్ళి రామ్మా, చీకటి పడిపోద్ది, తర్వాత వెళ్ళడం కష్టం, తర్వాత కింద సోమవారి పాదాలు దర్శనం చేసుకోవచ్చు, నువ్వు దూరం నుంచి వచ్చావు కదా అని చెప్తే ఇప్పుడు పైకి వెళ్ళానండి. ఆల్మోస్ట్ నాకు అనుకున్న పని అయ్యింది. కిందకి వెళ్ళి సోమవారి దర్శనం చేసుకొని పంతులు గారికి అడుగుదాం స్పష్టంగా, ఆయన ఏమైనా కథ ఈ యొక్క టెంపుల్ గురించి వాటి గురించి ఏమైనా చెప్తారేమో తెలుసుకుందాం. మర్రి చెట్టు గుబూరుగా, మర్రి చెట్టు కాదు ఇది, ఏదో అడవి చెట్టు, మొత్తం రాయిని ఎలాగా అల్లుకుంటూ వస్తుంది కదా, ఆ ప్లేస్కి వస్తాను. ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసినట్టే నేను. చూసారు కదా, భగవంతుడు ఏడుకొండల వాడు అప్పు చేశాడంటే ముక్కోటి దేవతలకి 7 లోకాల దేవతలకి ఇంతమందికి కూడా పెళ్ళికి పిలిచాడండి. వాళ్ళందరికీ సకల మర్యాదలు చేయాలంటే ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ ఒక్క కోతి కనిపించింది నాకు, ఒక్కటి. దాని జోలికి నేను వెళ్ళను, నా జోలికి అది రాదు, అర్థమైందా? ఇప్పుడు దాన్ని అన్నాను అనుకో, ఇక్కడ పరిగెత్తడానికి మెట్లు కూడా లేవు, చూసి ఎలాగుంటో సిచ్యువేషన్ అదనమాట. జీవితంలో గొప్ప వాళ్ళు ఊరికనే అయిపోరండి, ఇలాంటివన్నీ కూడా అధిగమించాలి. ఇంకెన్ని ప్లేసులు ఎక్స్ప్లోరేషన్స్ ఉన్నాయో అసలు నేను అనుకోలేదు. నాకంటే ఇలాంటి ప్రదేశం ఒకటి తెలుసు, నేను ఇలాంటి దానికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు. రీసెంట్గానే నేను ఒక పంతులు గారిది చూశాను వీడియో. ఆయన మాటల్లో చెప్పారనమాట, ఇలాగ గుబుల్ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తే మీ ఒక ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అవకాశం ఉంది. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారికే ధనలక్ష్మి ప్రాప్తి జరిగిన చోటు అండి అది. కుబేరుడు ఆ యొక్క గుట్ట మీదనే వెంకటేశ్వర స్వామి వారికి ధన సహాయం చేశారు అని చెప్పి కథ చెప్పారు. అది చెప్పగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఈ ప్లేస్కి వచ్చానండి. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, ఈ ట్రావెలింగ్లో ఉంటే మనకి ఏమీ గుర్తురాదు. ఇందాక అలాగే పాతగుట్ట దగ్గరికి వెళ్ళి, అదే యాదగిరి గుట్ట దగ్గర పాతగుట్ట దగ్గరికి వెళ్ళి, ఇంతకు ముందు వచ్చిన వీడియోలో మీరు చూసే ఉంటారు, గుడి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. గుడి, అక్కడ ఉండే మండపాలు, ఆ గుట్ట దేవాలయం అని అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఏంటంటే అక్కడ గుర్రం అడుగుజాడలు ఉంటాయండి, అవి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మర్చిపోయాను. కాళ్ళు కాలిపోతున్నాయి, దాంట్లోనే నాకు ఏం ఎక్స్ప్లోర్ చేయాలో గుర్తుకు రాలేదు. సగం దూరం వచ్చిందా గుర్తొచ్చింది, గుర్రపు అడుగులు మర్చిపోయానని. గుర్రపు సోమవారం గుర్రం మీద తిరిగిన ప్రదేశం అని చెప్పి అక్కడ ఆ యాదగిరి గుట్టలోనే పాతగుట్ట దగ్గర గుర్రపు అచ్చుల్ని చూపిస్తారండి. ఆ ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంది కదా, అక్కడే ఎవరైనా కానీ వెళ్తే కంపల్సరీ గమనించండి. ఎందుకంటే నాకు పక్క చెప్పులు లేకుండా పైకి ఎక్కాను, ఆ రాళ్ళు కాళ్ళు కాలిపోతున్నాయి. చూసారు కదా, షాపులో వేసినా సరే నాకేమీ తెలియలేదు. ఎంత తొందరగా కింద దిగిపోదామా అన్నట్టుగా అనిపించి ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టేసుకొని పరిగెట్టి దిగిపోయాను. మెట్ల కార్నర్ దగ్గరికి వస్తానండి. ఆ 2 గుట్టల మధ్య నుంచి వెళ్ళే కార్నర్ ఉంది కదా, అక్కడికి వస్తాను.
పైన స్వామివారి దర్శనం ఎలా అయ్యిందో మీరు ఆల్రెడీ చూశారు. కిందనున్న స్వామివారి దర్శనం కూడా జరిగిందండి, చాలా ప్రశాంతంగా జరిగింది. గుడి తలుపులు వేసి ఉన్నాయి కదా అని పొరపాటు చెందకండి, అక్కడ కోతులు చాలా ఎక్కువ తిరుగుతాయి. గర్భగుడిలో కూడా వచ్చేసి చిందరవందరగా చేసేస్తున్నాయని చెప్పి జస్ట్ గ్రిల్స్ దగ్గరికి వేస్తారండి. గుడి ఓపెన్ చేసే ఉంది, ఎందుకంటే గుడిలోకి ఎటువంటి కెమెరాస్ కానీ వీడియోస్ కానీ పర్మిషన్ లేదు. అందువలన నేను నా యొక్క దైవ దర్శనాన్ని నా మాటలతోనే నేను చెప్పగలనండి. చాలా ప్రశాంతమైన, చాలా దివ్య దర్శనం కలిగిందండి. స్వామివారి పాదాలు నాకు ఒక పసిపిల్లాడి పాదాలు ఎంత పవిత్రంగా ఉంటాయో అంత పవిత్రంగా నాకు కనిపించాయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. చూసారు కదా, ఈ గుట్టనండి గుబుల్ వెంకటేశ్వర స్వామివారి గుట్ట. గుబుల్ వెంకటేశ్వర స్వామివారి కొండ అని కూడా అనొచ్చు. అంటే ఇక్కడ అందరూ గుట్ట అంటారు ఈ ఏరియాలో.